ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఆద్యాని ఫ్లైట్లో తీసుకువెళ్ళబోతున్నామండి. సో ఆద్యకి ఇది ఫస్ట్ ఫ్లైట్ ట్రావెల్. ఆద్య డైపర్ బ్యాగ్లో ఏమేం ప్యాక్ చేశానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఓపెన్ చేస్తున్నాను. ఫ్రంట్ పాకెట్లో అయితే కొన్ని నాప్కిన్స్ ఉంచానండి, జస్ట్ హ్యాండీగా ఉంటాయి అని చెప్పేసి. జస్ట్ ఇన్ కేస్ ఒక 4-5 పెట్టుకున్నాను నాప్కిన్స్. అలాగే కొన్ని టాయ్స్ పెట్టుకున్నాను. ఒక టీథర్ పెట్టాను, ఒక రాటిల్ టాయ్ పెట్టాను. నేను చాలా ఫ్రీక్వెంట్గా ఇంజ్యూర్ చేసుకుంటూ ఉంటాను తెలియకుండానే. సో సేఫ్ సైడ్కి బ్యాండేడ్స్ పెట్టుకున్నాను నా కోసం. అండ్ హ్యాండ్ శానిటైజర్స్ కూడా పెట్టానండి. 2 హ్యాండ్ శానిటైజర్స్ పెట్టాను. ఆద్య తీసుకువెళ్ళిపోయింది ఒకటి. సో పాకెట్ శానిటైజర్ ఒకటి, హ్యాండ్ శానిటైజర్ ఒకటి పెట్టాను. సో బేసికలీ ఫ్రంట్ పాకెట్లోని కొన్ని నాప్కిన్స్, ఒక టీథర్ అండ్ ఒక రాటిల్, అలాగే శానిటైజర్స్ పెట్టాను. ఇప్పుడు చూస్తున్న స్టఫ్ అంతా కూడాను ఈ డైపర్ బ్యాగ్లో పెడతా అండి. ఆల్రెడీ ప్యాక్ చేశాను, మీకు చూపిద్దామని చెప్పి అన్నీ బయటకు తీసాను. దగ్గరికి వెళ్ళి ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇవన్నీ కూడాను ఆద్య స్నాక్స్. ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా కాబట్టి సేఫ్ సైడ్కి చాలా రకాల స్నాక్స్ పట్టుకున్నాను. తను ఎలా రియాక్ట్ అవుతుంది మనకు తెలియదు కాబట్టి. ఎస్ ఆడి, నేను ఇవన్నీ బయటకు తీసినప్పుడు తనకు కావాలి అని చెప్పి అడిగిందండి. సో తనకి ఒక స్నాక్స్ ఇచ్చాను ఇప్పుడే. అలాగే తనకి కొన్ని ఫేవరెట్ టాయ్స్ ఉన్నాయి. సో ఇవి తన ఫేవరెట్ సెట్ ఆఫ్ టాయ్స్. ఈ బుక్స్ అంటే తనకి చాలా ఇష్టం, ఈ బుక్ కన్నా. అండ్ ఎస్పెషల్లీ ఈ బుక్ అంటే తనకి చాలా ఇష్టం అండి. ఐ లవ్ మై డాడీ బుక్. సో జస్ట్ ఇన్ కేస్ వెయిట్ టైం అది ఉంటుంది కదా మనం ఫ్లైట్ బోర్డ్ చేసే ముందు. సో ఆ టైంని కాంపెన్సేట్ చేయడానికి అన్నట్టు నేను ఇవన్నీ క్యారీ చేస్తున్నాను. తనకంటూ ఒక టాయ్ రిమోట్, పిజ్జా టీథర్ అండ్ చాలా టాయ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యారీ చేస్తున్నాను. అలాగే నా వాలెట్ ఉంది అక్కడ. ఇవి ఏంటి అంటే కవర్స్ అండి. జస్ట్ ఇన్ కేస్ ఆద్యది డర్టీ డైపర్ ఏదైనా ఉంటే ఇందులో రోల్ చేసి పెట్టుకోవటానికి అన్నట్టు ఇది క్యారీ చేస్తాను. ఆద్యది సన్ స్క్రీన్ లోషన్ ఒకటి, అండ్ ఆద్య వైప్స్ ఇవి, అండ్ ఫ్యూ డైపర్స్. అలాగే ఆద్యకి ఫుడ్ కోసం అని చెప్పి ఒక బౌల్ అండ్ సీరియల్ కూడా పట్టుకున్నాను. తన ఫుడ్ టైంలోనే ట్రావెల్ చేయబోతున్నాము, సో పట్టుకున్నాను అవి. అలాగే స్నాక్స్ కోసం తనకంటూ ఇంకో బాక్స్ కూడా ఉన్నదండి. అండ్ తన హెయిర్ బ్యాండ్ జస్ట్ స్పేర్ ఎక్స్ట్రాది పెట్టుకుంటున్నాను. అండ్ ఫ్యూ స్పూన్స్, ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ సాక్స్. సో ఇవన్నీ కూడాను ఆద్య డైపర్ బ్యాగ్లో ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడాను ప్యాక్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను బ్యాగ్ ఎలా ఉంటుంది అని. వాట్ ఈస్ ఇట్ ఆనీ? హౌ డూ యూ ఆస్క్ వెన్ యూ వాంట్ సంథింగ్? మామ్? ఓకే, ష్యూర్. మామ్ ప్లీజ్ అని అడుగుతుంది తనకి స్నాక్స్ కావాలి అని చెప్పి. You're such a good girl. Yes. Say thank you. Say thank you. Good girl. Very good. సో మళ్ళీ ఇవన్నీ ప్యాక్ చేసి డైపర్ బ్యాగ్ ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తానండి. ఇదిగోండి, అవన్నీ పెట్టేసి బ్యాగ్ ప్యాక్ చేస్తే ఇలా ఉన్నది. అంత హెవీ ఏమి ఉండదు బికాస్ మొత్తం బేసికలీ టాయ్సే ఉన్నాయి అండ్ లైట్ వెయిట్ స్నాక్సే కాబట్టి హెవీ అయితే ఏమి ఉండదు. జస్ట్ ప్యాక్డ్గా ఉంటుంది బ్యాగ్ అంతే. ఆద్య మళ్ళీ అడుగుతుంది తనకి ఇవ్వమని చెప్పి. హౌ డు యూ ఆస్క్? ప్లీజ్ అని చెప్తుందండి తను. ఓకే, యూ గోనా గెట్ యూర్ స్నాక్స్? ఎస్. విల్ యూ బీ ఎ గుడ్ గర్ల్? ఓకే, ఫైన్. You're gonna get your snacks. Be a good girl, okay? ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయామండి ఎయిర్పోర్ట్ కి. 30 minutes డిస్టెన్స్ లో ఉన్నది ఎయిర్పోర్ట్. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో మనకి సైన్ బోర్డ్ కనిపిస్తుంది. సో ఆ డైరెక్షన్ లో మనం ఫాలో అయిపోతూ వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. మనం I-70 ఈస్ట్ వైపు వెళ్తే ఎయిర్పోర్ట్ వస్తుంది. మనకి నేషనల్ హైవేస్ ఎలాగో ఇక్కడ ఇంటర్ స్టేట్ రోడ్స్ అలాగా. సో I-70 అంటే ఇంటర్ స్టేట్ 70 అని అర్థం. మనం రెంటల్ కార్ ఎయిర్పోర్ట్ దగ్గర లొకేషన్ లోనే తీసుకున్నామండి. సో ఫస్ట్ దాన్ని రిటర్న్ ఇచ్చేస్తాము. సో ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళటానికి రెంటల్ కార్ వాళ్ళే షటిల్ ప్రొవైడ్ చేస్తారు. ఆ షటిల్ లో మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవచ్చు కార్ రిటర్న్ ఇచ్చేసిన తర్వాత. మనం రెంటల్ కార్ వచ్చి ఏబీస్ లో తీసుకున్నామండి. సో ఇటే వెళ్ళాలి మనం రెంటల్ కార్ రిటర్న్ ఇవ్వడానికి.
ఆల్మోస్ట్ వచ్చేసామండి మన కార్ రిటర్న్ ఇచ్చే ప్లేస్ కి. సో ఇక్కడ మన కార్ అది రిటర్న్ ఇచ్చేస్తే వాళ్ళు చెక్ చేసుకుంటారు, కార్ అంత కండిషన్ లోనే ఉంది కదా, ఏమీ డ్యామేజ్ జరగలేదని వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత మనం షటిల్ ఎక్కి వచ్చేయచ్చు ఎయిర్పోర్ట్ కి. వచ్చేసామండి ఎగ్జాక్ట్ లొకేషన్ కి. అదిగోండి అతను చూస్తున్నారు కదా, మొత్తం చెక్ చేస్తున్నారు కార్ లోపల బయట అంతా కూడాను. సో మేమేమో లగేజ్ అంతా తీసుకొని రెడీ అయిపోతున్నాము షటిల్ కి. ఇంట్లో ఉండే సామాన్లన్నీ కూడాను పాడ్ లో ఎక్కించేసామండి. ఆ వీడియో మీరు ఇన్ కేస్ చూడనట్టయితే ఐ కార్డ్ లో ఇస్తాను, డెఫినెట్ గా చూడండి. ఇప్పుడు ఓన్లీ బేసిక్ గా పాడ్ వచ్చే వరకు మేనేజ్ చేయడానికి క్లోతింగ్ అంతా కూడాను సూట్ కేసెస్ లో పట్టుకున్నాము. అవి మాత్రమే ఇప్పుడు ఫ్లైట్ లో క్యారీ చేస్తున్నాము. మీకు చెప్పాను కదండి, రెంటల్ కార్ వాళ్ళే మనకి షటిల్ ప్రొవైడ్ చేస్తారు ఎయిర్పోర్ట్ కి అని చెప్పి. సో ఇదే ఆ షటిల్. మనం ఇప్పుడు ఈ షటిల్ ఎక్కి ఎయిర్పోర్ట్ కి వెళ్ళబోతున్నాము. లోపల ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తున్నాను. ఎక్కిన వెంటనే డైరెక్ట్ గా సీటింగ్ ఉంటుంది, ఎదురుగాను లగేజ్ అవి పెట్టుకోవడానికి ఉంటాయి. మాతో పాటు ఇంకో 4 ట్రావెలర్స్ ఉన్నారు. వచ్చేసామండి ఎయిర్పోర్ట్ కి. డ్రాప్ చేసేసారు కరెక్ట్ గా మనకి మన ఎయిర్లైన్స్ ఎక్కడ ఉన్నదో ఆ డోర్ దగ్గరే డ్రాప్ చేశారు మనకి. లోపలికి వెళ్ళి బ్యాగేజ్ అవి చెక్ ఇన్ చేసేద్దాము. మనం ఆన్లైన్ లోనే బ్యాగేజ్ అవి చెక్ ఇన్ చేసే ఆప్షన్ ఉంటుందండి. సో ఫస్ట్ మనం ఆ ట్యాగ్స్ అవి తీసుకొని మన చెక్ ఇన్ లగేజ్ కి అంతా పెట్టేసుకుంటే డైరెక్ట్ గా వెళ్ళి లగేజ్ ఇచ్చేయటమే. సో ఇప్పుడు అదే చేస్తున్నాం మేము ఇక్కడ. మనం బోర్డింగ్ పాస్ అవి ముందుగానే రెడీగా ఉంచుకున్నాం కాబట్టి అవి ఇప్పుడు ప్రింట్ తీసుకోవట్లేదండి. బేసికలీ ఆద్య ల్యాబ్ చైల్డ్ అనమాట, అంటే 2 years కన్నా చిన్న కాబట్టి తనకి సెపరేట్ గా సీట్ అలొకేట్ చేయాల్సిన అవసరం లేదు, మనం పే చేయాల్సిన అవసరం లేదు. 2 years నుంచి మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఆద్యకు కూడాను. వచ్చేసాయండి మన బ్యాగేజ్ ట్యాగ్స్. ఇవి ఇంకా బ్యాగేజ్ కి పెట్టేసి వెళ్ళిపోవటమే. మనం వెళ్ళి జస్ట్ బ్యాగ్స్ వెయిట్ చెక్ చేసి బ్యాగ్స్ ఇచ్చేయటమే చెక్ ఇన్ కి. సింపుల్ అయిపోతుంది టాస్క్ ఇలా చేసుకుంటే మనం. ఇవన్నీ కాకుండా మనం డైరెక్ట్ గా వెళ్ళి కౌంటర్ లో నిల్చున్నా కూడా ఎయిర్లైన్స్ వాళ్ళే ఇవన్నీ మనకి ఫిక్స్ చేసి ట్యాగ్స్ అవి ఇస్తారండి. బట్ అవన్నీ ఎక్కువ టైం పడతాయి, మనమే డైరెక్ట్ గా చేసేసుకుంటే క్విక్ గా అయిపోతుంది. చూడండి ఎంత సింపుల్ గా అయిపోతుందో. మొత్తం బ్యాగేజ్ అంతా వెయిట్ చెక్ చేసి వేసేసారు మనకి చెక్ ఇన్ లోని. మనకి ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ ఏమైంది అంటే ఫ్లైట్ లో మొత్తం క్యారీ ఆన్ స్పేస్ అంతా ఫిల్ అయిపోవటం వల్ల క్యారీ ఆన్ కూడా చెక్ ఇన్ లో వేసేయచ్చు అన్నారు. సో బేసికలీ హ్యాండ్స్ అన్ని ఫ్రీగాను, చేతిలో ఏమీ లగేజ్ లేకుండా వెళ్తున్నాము. మొత్తం అన్ని చెక్ ఇన్ లో వేసేసాము. స్ట్రోలర్ ఒక్కటే ఉంచుకున్నామండి, అది బోర్డింగ్ చేసుకునేటప్పుడు మనం ఇచ్చేయచ్చు స్ట్రోలర్ వాళ్ళకి. మళ్ళీ రిటర్న్ మనం ఫ్లైట్ దిగేటప్పుడు వెంటనే ఇచ్చేస్తారు స్ట్రోలర్. ప్రస్తుతం అయితే ఆద్య వాళ్ళ డాడ్ తో నడుస్తుంది ఎయిర్పోర్ట్ అంతా కూడాను. టైం ఉన్నది, యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది కాబట్టి సెక్యూరిటీ చెక్ అన్ని అయిపోయాయి. సో హ్యాపీగా నడుస్తుంది ఆద్య. మన ఫ్లైట్ వచ్చే గేట్ వచ్చి E4 అండి. సో అక్కడ మనం బోర్డ్ చేస్తాము, అక్కడికే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఎయిర్పోర్ట్ లో వెయిట్ టైం అన్నది తెలియలేదు. ఆద్యకి ఫ్లైట్స్ వెళ్ళటం రావటం చూస్తూ టైం పాస్ అయిపోయింది. ఇప్పుడైతే బోర్డ్ అవుతున్నామండి. ఫ్లైట్ ఎక్కడంతోనే మనకి సేఫ్టీ మెజర్స్ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్లెట్ తీసుకొని చదవటం స్టార్ట్ చేసింది ఆద్య. సో వెంటనే వీడియో క్యాప్చర్ చేసేసాను నేను. ఇక్కడ నేను ఆద్య రైమ్స్ చెప్తున్నామండి. బేసికలీ ఫ్లైట్ నాయిస్ ఎక్కువ ఉండటం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఇద్దరం కూడాను రైమ్స్ చెప్పుకుంటుంటే ఆద్య ఇమిటేట్ చేస్తుంది, వాటికి యాక్షన్స్ అవి చేస్తుంది తను.
ఫ్లైట్ టేక్ ఆఫ్ అప్పుడు ఏమైనా ఇబ్బంది పడతాదేమో ఆద్య అని కొంచెం భయపడ్డానండి. బట్ షీ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్. అసలు తనకి ఆ టేక్ ఆఫ్ అప్పుడు ఇయర్స్ క్లోజ్ అవటం అవేమీ కూడా తెలిసినట్టే లేదు. తన వరల్డ్ లో తనుంది, ఫుల్ గా రైమ్స్ చెప్పుకుంది, ఆ తర్వాత సేఫ్టీ మెజర్స్ బుక్ చదువుకుంది, కాసేపు చాలా చాలా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఇంకా తన ఫేవరెట్ బుక్ తీసిందండి, స్టార్ట్ చేసింది చదవటం. చూడాలి ఎంతసేపు చదువుతుందో. చాలాసేపు బుక్ తోనే టైం స్పెండ్ చేస్తుందండి. ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ ఆ బుక్కే చదివింది. ఆ తర్వాత మళ్ళీ సేఫ్టీ మెజర్స్ బుక్లెట్ తీసుకొని చదవటం స్టార్ట్ చేసింది. అందులో పిక్చర్స్ అవి చూడటం స్టార్ట్ చేసింది. మోర్ ఓవర్ పక్కనే 2 కిడ్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా చాలా చాలా ఎంజాయ్ చేసింది. ఆద్య అంతా యాక్టివ్ గా ఉండేసరికి పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడాను ఆద్యని పలకరించడం స్టార్ట్ చేశారు. ఆద్య కొంచెం మొహమాటంగానే వాళ్ళకి హాయ్ కూడా చెప్పింది. వన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ తర్వాత ల్యాండ్ అయిపోయామండి డాలస్ కి. సో ఫైనలీ సెయింట్ లూయిస్ కి గుడ్ బై చెప్పేసి డాలస్ కి హాయ్ చెప్తున్నాము. సో ఫైనలీ మేము మూవ్ అవబోతున్న ప్లేస్ వచ్చి డాలస్ అండి. వచ్చేసాము డాలస్ కి. ఇన్ కేస్ మా మూవింగ్ వీడియోస్ మీరు చూడనట్టయితే కనుక ఐ కార్డ్ లో ఇస్తాను, డెఫినెట్ గా చూడండి. అలాగే ఫస్ట్ టైం వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ అవ్వటం మర్చిపోవద్దు. వీడియోస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. డాలస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము, అలాగే చాలా చాలా ప్లేసెస్ కి వెళ్ళబోతున్నాము. నెక్స్ట్ అయితే వెరీ సూన్ ఒక ట్రిప్ ప్లాన్ చేసామండి. అది ఎక్కడికి వెళ్ళబోతున్నాము ఏంటి అన్నది తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి వీడియోస్ అన్ని కూడాను. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయటం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. పెట్స్ ని ఫ్లైట్ లో తీసుకొచ్చే వాళ్ళ కోసం ఇక్కడ యానిమల్ రిలీఫ్ ఏరియా ఉందండి. వాళ్ళు పార్టీ అది చేయడానికి ఏరియా అన్నమాట ఇది. సో ఇదండి మా జర్నీ ఫ్రమ్ సెయింట్ లూయిస్ టు డాలస్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్ బాయ్.